హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం థైరాయిడ్ ట్యాబ్లెట్లు ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడితే దాని నుండి 100% దాని ఫలితాన్ని మనం తీసుకోవచ్చు అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో డాక్టర్ గారు ఈ థైరోనామ్ కానీ థైరాక్సిన్ సోడియం లాంటి ట్యాబ్లెట్స్ కానీ మీకు ప్రిస్క్రైబ్ చేసి ఉంటారు. ఇవి ఏంటంటే ఉదయం పూట పరగడుపున వేసుకోమని చెప్పి మీకు డాక్టర్ గారు చెప్పి ఉంటారు. మీరు పరగడుపున వేస్తారు కానీ మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఈ మందు సరిగా పనిచేయనీయకుండా ఆపేస్తుంది. ఆ కారణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నా దగ్గర అబౌట్ కంపెనీ తయారు చేసిన థైరోనామ్ 25 mg అనే కంటైనర్ ఉందండి. ఈ 25 mg అయినా 50 mg అయినా 100 mg 125 mg డిఫరెంట్ డోసెస్లో మనకు దొరుకుతుంది. ఇది ఇప్పుడు నా దగ్గర ఉంది 25 మైక్రోగ్రామ్స్. డాక్టర్ గారు మీకు ఉదయం పూట పరగడుపున వేసుకోమని చెప్పి ఉంటారు ఈ ట్యాబ్లెట్ని. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఉదయం పరగడుపున ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత వెంటనే టీ తాగడమో, నీళ్ళు తాగడమో, లేదా కాఫీ కానీ భోజనానికి వెళ్ళడమో చేస్తుంటారు. ఇలా చేయకూడదండి. ఇలా కానీ ట్యాబ్లెట్ వేసుకున్న వెంటనే భోజనం కానీ టీ కాఫీ కానీ చేస్తే ఈ ట్యాబ్లెట్ బాడీ గ్రహించుకునే శక్తి అనేది తగ్గిపోతుంది. ఈ ట్యాబ్లెట్ బాడీలోకి పూర్తిగా వెళ్ళదు. మీరు ట్యాబ్లెట్ వేసినా వృధా అవుద్ది. థైరాయిడ్ సమస్యకి మీకు ఆ పరిష్కారం దొరకనట్టే. అది సపోజ్ మీరు ఎగ్జాంపుల్కి 50 మైక్రోగ్రామ్స్ ట్యాబ్లెట్ వేయాలి. 50 మైక్రోగ్రామ్ ట్యాబ్లెట్ వేశారు, కానీ వేసిన 10 నిమిషాలకు అరగంటకు మీరు టీ కాఫీ కానీ భోజనం కానీ చేశారనుకోండి, మీకు 50 మైక్రోగ్రామ్ వేసిన ట్యాబ్లెట్లో మీకు అందాల్సింది 50 మైక్రోగ్రామ్స్ అందకుండా 30 అందొచ్చు, 35 అందొచ్చు, 40 మైక్రోగ్రామ్ అందొచ్చు. మీకు అందాల్సినంత మోతాదులో అందకపోవచ్చు ఈ ట్యాబ్లెట్ నుండి ఉండే థైరాయిడ్ ఒక శక్తి. ఎందుకంటే మీరు ట్యాబ్లెట్తో పాటు తొందరగానే టీ కాఫీ ఇంకేదో దాని వెనకే ఇంకోటి ఏదో ఆహారం తీసుకున్నందువలన. అయితే ఇలా ఎందుకు జరుగుతుందంటే థైరాయిడ్ హార్మోన్ అనేది యాక్చువల్గా మన బాడీలో తయారవ్వాలి. కానీ మనం వేసే ఈ ట్యాబ్లెట్ అనేది ల్యాబొరేటరీలో తయారు చేసిన ఒక సింథటిక్ కెమికల్. ఈ కెమికల్కి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, దానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. దేవిచ్చిన థైరాయిడ్ హార్మోన్ లాగా ఇది ఉండదు. అది కెమికల్ కాబట్టి, ల్యాబొరేటరీలో డెవలప్ చేసిన ఒక డ్రగ్ కాబట్టి, ఒక సింథటిక్ కెమికల్ కాబట్టి ఆ కెమికల్కి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. దాని పరిమితికి లోబడి అది పనిచేస్తుంది. ఈ ట్యాబ్లెట్ ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే ఉదయం పూట పరగడుపున వేయాలి. ఈ ట్యాబ్లెట్ వేసిన ఒక గంట వరకు ఏం తినకుండా తాగకుండా ఉంటే ఈ ట్యాబ్లెట్ యొక్క పూర్తి ఫలితాన్ని మనం బాడీకి అందించవచ్చు. కొందరు థైరాయిడ్ ట్యాబ్లెట్లు 50 mg, 60 mg, 100 mg, 150 mg ఇలా డిఫరెంట్ డోసెస్లో వాళ్ళు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి ఉంటారు, అలా వాడుతూ ఉంటారు. అయితే ఆ ట్యాబ్లెట్ అనేది మీకు సరిపోయిందా లేదా అనేది మీరు ఎలా తెలుసుకోవాలంటే ప్రతి 3 నెలలకి 4 నెలలకు ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేసుకుంటే మీకు దాని మీద ఒక అంచనాకు రావచ్చు. T3, T4, TSH ఇంకా వీలైతే FT3, FT4 టెస్టులు కానీ చేయించుకుంటే దాంట్లో వచ్చే రిజల్ట్స్ని బట్టి డాక్టర్ గారు మీరు ఆ డోస్ మీకు సరిపోయిందా లేదా మీ బాడీకి అనేది ఆయన అంచనా వేస్తారు. అయితే డోస్ సరిపోయిందో లేదో ఈ టెస్టులు కాకుండా కొన్ని లక్షణాలను బట్టి కూడా మీరు గమనించుకోవచ్చు. అవి ఏంటంటే ఆకలి లేకపోవడం కానీ, బరువు పెరగడం కానీ, కొంచెం దడ రావడం కానీ, నీరసం అనిపించడం కానీ, ఇంకొకటి కొంచెం లైట్గా మతిమరుపు రావడం కానీ. మతిమరుపు అంటే ఉదాహరణకి అందరికి మతిమరుపు ఉంటుంది, కానీ ఈ మతిమరుపు థైరాయిడ్ లోపం వల్ల వచ్చే మతిమరుపు అనేది ఎలా ఉంటుందంటే మీరు ఇప్పుడు మధ్యాహ్నం అయింది, మీరు ఉదయం టిఫిన్ చేశారు. టిఫిన్ ఏం చేశారంటే ఏం చేశాను ఏంటి అని ఇలా కొంచెం ఆలోచించుకోవడం, లేదు నిన్న ఈవినింగ్ ఏం చేశారు అంటే ఈవినింగ్ ఏం చేసి ఉంటానని చెప్పి ఇలా కొంచెం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం. ఇలా ఒక సింపుల్ 5 క్వశ్చన్స్లో ఒక 3 ప్రశ్నలకు కనుక వాళ్ళు తడబడుతూ దానికి సమాధానం చెప్పలేకపోతే కనుక అప్పుడు మనం వెంటనే డాక్టర్ కనుక కలవడం మంచిది. డాక్టర్ గారు వివిధ పరీక్షలు చేసి థైరాయిడ్ హార్మోన్ వేసుకునే థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది మీకు డోస్ సరిపోయిందా లేదా చూసి అవసరమైతే దాన్ని అడ్జస్ట్ చేస్తారు. సో థైరాయిడ్ ట్యాబ్లెట్లు మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకండి. మరొక విషయం ఏంటంటే ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్ ఈ కంటైనర్లో దాదాపుగా 120 ట్యాబ్లెట్లు ఉంటాయి. అంటే దాదాపుగా 3 నెలలు ఈ డబ్బాలో ఈ కంటైనర్ ఉన్న ట్యాబ్లెట్లే వాడుకోవచ్చు. అంటే 3 నెలల పాటు మీరు రోజు దీన్ని ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మన ఇప్పుడు వింటర్ సీజన్ కానీ ఇలాంటి సీజన్లో రూమ్లో ఉండే వాతావరణం వల్ల కూడా దీంట్లో కొంచెం తేమ లాంటిది చేరి ట్యాబ్లెట్లకి కొంచెం ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే వేసుకున్న ట్యాబ్లెట్ ప్రతిదీ ఒకసారి నీట్గా ఉందా లేదా, ముందు తీసుకున్న దానిలాగా ఉందా లేదా చూసుకొని వేసుకోవడం ఉత్తమం. కొన్నిసార్లు ఈ ట్యాబ్లెట్ మీద ఉదాహరణకు దీంట్లో ఒక పింక్ కలర్ కోటింగ్ ఉంటుంది ట్యాబ్లెట్ చుట్టూ. అదేంటంటే ట్యాబ్లెట్కి రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. అది అలానే ఉండాలి. సో అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా ఉన్న ట్యాబ్లెట్లే వేసుకోండి. సాధారణంగా అలాంటివి కొన్ని జరుగుతాయి,
ఒకటే కంటైనర్ని మనం 4 నెలలు వాడుతున్నాం కాబట్టి కొంచెం గమనించుకుంటూ ట్యాబ్లెట్లు వేసుకుంటే మంచిది. సో మీరు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన విషయం ఏంటంటే ట్యాబ్లెట్ పరగడుపున వేసుకోవాలి. వేసుకున్న ఒక కనీసం అరగంట 40 నిమిషాల పాటు ఏం తినకుండా తాగకుండా ఉంటే దాని ఫలితాన్ని పూర్తిగా తీసుకోవచ్చు. ఇంకోటి మధ్య మధ్యలో దీనికి సంబంధించిన లక్షణాలు ఒకసారి మీరు గమనించుకుంటూ ఉండండి. తప్పకుండా థైరాయిడ్ టెస్టులు అనేది చేసుకోండి. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకునేవారు కొన్ని ట్యాబ్లెట్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. వాటి గురించిన విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే, యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు థైరాయిడ్ ట్యాబ్లెట్ గురించి వాడుతుంటే వారికి వీడియో చేరేలాగా షేర్ చేయండి.